హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే మనం కొబ్బరి చెక్కలు శనివారం అది కొట్టుకుంటాం కదా, ఫ్రిడ్జ్లో అది స్టోర్ చేసుకుంటాం కదా, చట్నీలకి అన్నిటికీ యూజ్ చేస్తాము. ఒక్కొక్కసారి నిలవైపోయి పాడేస్తూ ఉంటాం కదా, అలా నిలవ అవ్వకుండా మనం దోశలో అయితే తయారు చేసుకోవచ్చు. అన్నీ మీకు చూపిస్తాను. లిటిల్ కిచెన్లోకి అయితే వెళ్దాము. మనకి ఏ కలర్ దోశలు కావాలంటే ఆ కలర్ అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, చక్కటి దోశలు వైట్గా ఈ కలర్గా చూడండి ఎంత చక్కగా అయితే వచ్చినాయో. ఎలా చేయాలి ఏంటి అని నేను మీకు చూపిస్తాను. లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం కొబ్బరి చెక్కలు అయితే మనం శనివారం అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటాం కదా, ఏ గుడికన్నా వెళ్ళొచ్చినప్పుడు కొబ్బరికాయలు అయితే కొట్టుకుంటాం కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసుకుంటాము. స్టోర్ చేసిన తర్వాత కావాల్సినట్లు వేసుకుంటాము. తర్వాత వడిలిన తర్వాత అయితే పాడేస్తూ ఉంటాము. చూడండి, పాడైపోతూ ఉంటాయి కదా, పాడేస్తూ ఉంటాము. అలా పాడేయకుండా నేను చిన్న చిటిక అయితే చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఈ కొబ్బరి చెక్కలన్నీ కూడా తీసుకుని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం. దేనికోసం అని అనుకుంటున్నారా? దోశలో అయితే వేసుకుందామండి. ఎలా వేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా మనం దోశలో అయితే వేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్. చూడండి, 12 గంటలు అయితే ఇలా బియ్యం అయితే నానబెట్టేసుకోండి. కరెక్ట్గా 12 గంటలు నానాలి. బియ్యం అయితే నైట్ మనం పడుకునే ముందు నానబోసుకుంటే పొద్దుటికల్లా నానిపోతాయి. మీరు ఏ టైంలో పోసుకున్నా పర్వాలేదు, 12 గంటలు అయితే నానాలి. సోనా మసూర్ బియ్యం తీసుకున్నా పర్వాలేదు, కోటా బియ్యం తీసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటాయి. చూడండి, మెంతులు మనం బియ్యం ఎన్ని గంటలైతే నానబెడతామో మెంతులు కూడా అన్ని గంటలు నానబెట్టాలి. ఇలా ఇవి కూడా 12 గంటలైతే నానాలి కంపల్సరీగా. ఇందులో వాటర్ అది పారవేయకూడదండి అస్సలు. ఇవి ఇంతే వేసుకోవాలి. కొబ్బరి చెక్కలన్నీ కూడా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకుందాం. చూడండి, కొబ్బరి ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోండి. మనం 1/2 కేజీ బియ్యం అయితే నానబెట్టుకుంటే కంపల్సరీగా పావు కొబ్బరి ముక్కలు అయితే ఉండాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని స్టార్టింగ్ కొబ్బరి ముక్కలు అయితే పట్టేసుకుందాం. చూడండి, ఇలా ఎంత మెత్తటి పట్టులాగా అయితే అయిపోయిందో ఇలా అయితే మొత్తం పట్టేసుకోండి. పావు కేజీ, నేను 1/2 కేజీ బియ్యం అయితే నానబెట్టుకున్నాను. పావు కేజీ కొబ్బరి ముక్కలు. చూడండి, బియ్యం అయితే మనం 4 సార్లు వాష్ చేసుకుని ఇలా అయితే వేసేసుకుందాం. ఇలా కొబ్బరి పట్టు నలిగిన తర్వాత కొబ్బరి పట్టులోనే వేసేసుకోండి. ఇలా బియ్యం అన్ని యాడ్ చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న మెంతులు ఇలా అయితే వేసేసుకోండి. తగినంత కల్లుప్పు అయితే వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసి లైట్గా వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అయితే కొద్దిగా పోసుకుంటూ మిక్సీ అయితే పట్టుకుందాం. మెత్తగా దోశ బ్యాటర్ లాగా అయితే రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా అయితే అప్పటికప్పుడు ఇలా అయితే మెత్తగా ఇలా అయితే పట్టించుకోండి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. కొబ్బరి పట్టు కూడా లైట్గా కనిపిస్తుంది. చూడండి, చుక్కల కింద ఇలా అయితే బ్యాటర్ తయారు చేసుకోండి. బ్యాటర్ అంతా కూడా ఇలా బౌల్ అయితే తీసుకుని ఇందులో అయితే వేసేసుకోండి. చూడండి, మీకు ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు. బ్యాటర్ అయితే నేనైతే ఇంత తిక్కిగా అయితే తయారు చేసుకున్నాను. కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు మనం చూడండి కొబ్బరికాయతో ఇలా అయితే దోశలో అయితే వేసుకుంటున్నాము. బాగా హీట్ అవుతాం. హెల్త్కి చాలా మంచిదండి, గుండెకైతే చాలా మంచిది. కొబ్బరికాయ దోశ, కోకోనట్ దోశ. నమస్తే. చూడండి, బాండ్లీ అయితే హీట్ అయిపోయింది. దోశ బ్యాటర్ అయితే ఇలా అయితే తయారు చేసుకోండి. మనం దోశ బ్యాటర్ ఎప్పుడు ఎలా తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చూడండి, బాండ్లీ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. అట్లా రేకు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఇలా కొబ్బరి దోశలు అయితే వేసుకోవచ్చండి. హెల్త్ కూడా చాలా మంచిది. చూడండి, డైరెక్ట్ మీకు చూపిస్తున్నాను. ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదు. కడిగిన బాండ్లీ కడిగినట్టుగా అయితే పెట్టేశాను.
ఇలా మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మన సైజుని బట్టి. బాగా హీట్ అనిద్దాం. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా దోశ చూడండి. ఇప్పుడు కాలినట్లయితే కొంచెం పొగలు పొగలు వస్తుంది కదా, ఇప్పుడైతే మనం తీసేసుకుందాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చక్కగా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా దోశ. చూడండి సూపర్గా వచ్చేసింది. కలర్ కావాలంటే మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ తీసుకోవచ్చు. చూడండి కింద కూడా పొగలు వస్తుంది కదా, ఎప్పుడు కూడా పొగలు వచ్చేటప్పుడు అయితే మనం దోశలోకి తీసేసుకుందాం. చూడండి కాలింది లేదు, పర్ఫెక్ట్గా కాలిపోయింది. ప్లేట్ అయితే తీసుకుని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో, అసలు అద్భుతం, అమోఘం. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా. దేనికోసం అనుకుంటున్నారా? మనకి కొబ్బరికాయలో ఆయిల్ ఉంటుంది కదా, దాని గురించి అయితే ఆయిల్ అవసరం లేదండి. అంటే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దోశ అయితే వేసేస్తున్నాను డైరెక్ట్గా. చూడండి మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ దోశలు అయితే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అయితే హీట్ చేసుకుందాం. నేను డైరెక్ట్గా అయితే ఈ దోశ అయితే చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి పైన అంతా కూడా మొత్తం పిండి అంతా కూడా కుక్ అయిపోయింది. అయిన తర్వాత అయితే చాలా ఈజీ అండి ఈ దోశ అయితే, చాలా చక్కగా వచ్చేసింది. చూడండి వావ్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే కాలిపోయిందో. ఇంకా కలర్ఫుల్గా కావాలంటే ఇలా అయితే తీసుకోండి. మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ అయితే తీసుకోవచ్చు. దోశలో అయితే వైట్ కావాలంటే వైట్, చూడండి గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ కలర్. చూడండి పర్ఫెక్ట్గా చక్కగా. చూడండి పొగలు ఎప్పుడైతే వస్తుందో మనకి దోశ అయితే అయిపోయినట్టు. ఇలా ప్లేట్లకు అయితే తీసేసుకుందాం. చూడండి వైట్ దోశ, కలర్ కొంచెం డార్క్ దోశ, ఇలా అయితే ప్లేట్ చేసుకుందాం. మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు ఇష్టమయ్యేలాగా చూడండి చిన్న చిన్న దోశలు అయితే వేసుకుందాం. ఇప్పుడు జస్ట్ ఇలా కొంచెం కొంచెంగా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా తయారు చేసి పెడితే మనం. బాగా హీట్ అనిద్దాం. చూడండి బాగా అయితే హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెంటర్లో అయితే పెరుగు వేసుకుందాం. చూడండి చిన్నపిల్లలు అయితే బిస్కెట్ లాగా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి. చక్కగా ఊడొచ్చేస్తాయి. కలర్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మనం పెద్ద దోశ ఎలా అయితే తీసుకుంటామో అలాగే తీసేసుకుంటాము. చూడండి అన్నీ కూడా ఇలా అయితే తయారు చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సెంటర్లో అయితే చూడండి బాగా కుక్ అయిపోయింది, తీసేసుకుందాం. వావ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చక్కగా వేగిపోయినాయి. అన్నీ కూడా తీసేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. చూడండి మనకి ఏ కలర్ దోశలు కావాలంటే ఆ కలర్ దోశలు అయితే వేసుకోవచ్చు. సూపర్ దోశలు, చాలా టేస్టీగా. చూడండి ఒక దాంట్లో చట్నీ, ఇంకొక దాంట్లో తేనె అయితే వేసుకుందాం. చూడండి ఎమ్మి ఎమ్మిగా, జ్యూసీ జ్యూసీగా, వెరీ టేస్టీ అండి. చూడండి ఇలా అయితే తయారు చేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు.
టేస్ట్ అయితే చూపించేస్తాను. చూడండి పర్ఫెక్ట్గా ఎంత చక్కగా ఉప్పు చుక్క ఆయిల్ లేకుండా. సూపర్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఎంత స్మూత్గా, ఎంత పొరల పొరల కింద, ఎంత జ్యూసీగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ అండి, అసలు తేనెతే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చాలా చక్కగా ఉంది. దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. కోకోనట్ కొబ్బరికాయ దోశ అయితే చాలా టేస్టీ. మీరు కూడా తయారు చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి.